తిరుమల శ్రీవారి ఆలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం బయటపడింది. తిరుమల శ్రీవారి నుండి పరకామణలో నుంచి బంగారాన్ని అపహరించేందుకు ప్రయత్నించిన అగ్రిగోస్ ఉద్యోగి పెంచలయ్యను విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో బంగారం బిస్కెట్ను పెంచలయ్య ఉంచాడు. విధుల్లో ఉన్న విజిలెన్స్ సిబ్బంది ఇది గమనించి ట్రాలీ నుండి 100 గ్రాముల బంగారు బిస్కెట్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ సిబ్బంది తిరుమల 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, మొత్తం మీద తిరుమల పరకామణిలో మరోసారి టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం చూపించారు. ముఖ్యంగా శ్రీవారి హుండీలో భక్తులు వేసినటువంటి ఒక బంగారు గోల్డ్ బిస్కెట్ ని తస్కరించేందుకు ఏదైతే ఈ అగ్రిగోస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య అనే వ్యక్తి ఈ 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకువెళ్తుండగా ఒకసారిగా విజిలెన్స్ చెకింగ్ లో పూర్తిగా బయటపడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే శ్రీవారి ఆలయంలో ఏదైతే భక్తులు మొదటగా అక్కడ హుండీలో ఏదైతే వాళ్ళ కానుకలు సమర్పిస్తుంటారో అక్కడి నుంచి ఆ హుండీలని నేరుగా అంటే శ్రీవారి ఆలయం నుంచి శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి అన్నదాన సత్రం పక్కన ఉన్నటువంటి పరకామణి కేంద్రానికి తరలిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే శ్రీవారి ఆలయంలో నుంచి ఒక ట్రాలీలో తీసుకొస్తున్నటువంటి పెంచలయ్య ఏదైతే ఆ బిస్కెట్ ని గుర్తించి వెంటనే ఆ బిస్కెట్ ని ఆ ట్రాలీలో దాచడంతో అక్కడ పూర్తిగా తనిఖీ చేసిన నేపథ్యంలో ఈ మెటల్ డిటెక్టర్ కి బంగారు బిస్కెట్ ఉన్నట్లు గుర్తించడంతో అది బయటపడిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే విజిలెన్స్ అధికారులకి సమాచారం అందించడం, అతనిపై కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అంటే గతంలో ఈ పెంచలయ్య ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలాంటి దొంగతనాలు చేశాడా లేకపోతే ఏంటనే దాని మీద అతని వ్యవహారాల మీద పూర్తిగా ఏదైతే ఈ పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు గతంలో చూసుకున్నా, గతంలో కూడా హుండీ దొంగతనాలతో భారీ స్థాయిలో దొంగతనాలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరోవైపు ఇది ఏదైతే ఈ అగ్రిగోస్ కావచ్చు, మరోవైపు కొన్ని అవుట్ సోర్సింగ్ సంస్థలు ఉన్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ అవుట్ సోర్సింగ్ వల్లే చాలా మంది దొంగలు చాలా వరకు ఉన్నారని చెప్పేసి గతంలోనూ టీడీపీ నాయకులు కూడా ఆరోపించిన నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారని చెప్పేసి గతంలో తెలిపారు. కానీ ఇప్పుడు ఈ రోజు పూర్తి స్థాయిలో బయటపడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక 100 గ్రాములు గోల్డ్ ని తరలించేందుకు ఏదైతే అతను దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడంటే ఇతను ఎన్ని రోజుల నుంచి ఇలాంటి దొంగతనాలు చేస్తున్నాడని చెప్పేసి కూడా పూర్తిగా ఏదైతే పోలీసులు అదే కోణంలో విచారిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇతను గతంలో ఏదైనా దొంగతనాలు చేశాడా, ఇతను ఎంత సంపాదించాడా అనే దాని మీద కూడా పూర్తిగా విచారించిన తర్వాత దీనిపై కేసు ఎలా ఉంటుందనే దాని మీద కూడా పోలీసులు తెలిపే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్స్.